న్యూజివీడు వైసీపీ ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు గారు న్యూజివీడు అభివృద్ధికి ఏం చేశారు, ఎందుకు ఓటేయాలి, మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి, మీకెందుకు ఓటేయాలి, నూజివీడు ప్రజల చిరకాల స్వప్నమైన మెడికల్ కాలేజీ తీసుకురానందుక మీకు ఓటేయాలా అప్పారావు గారు? నూజివీడులో అనేక దశాబ్దాలుగా క్రీడాకారులు ఎదురుచూస్తోన్న క్రీడా ప్రాంగణం, ఆట స్థలాలు, స్టేడియాలు నిర్మించలేకపోయినందుకు మీకు ఓటేయాలా అప్పారావు గారు? స్వాతంత్ర్యానికి ముందు ఉన్న నూజివీడు పట్టణ రోడ్లు విస్తరించకుండా ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నందుక నీకు ఓటేయాల్సింది అప్పారావు గారు? చట్రాయి, ముసునూరు మండలాల రైతులకు ఉపయోగపడే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేకపోయినందుక మీకు ఓటేయాలా అప్పారావు గారు? ఎంతో ఘనకీర్తి కలిగిన విజయవాడతో విడదీయలేని అనుబంధం ఉన్న న్యూజివీడుని కృష్ణా జిల్లా నుండి తీసుకువెళ్లి ఏలూరు జిల్లాలో కలిపినందుక మీకు ఓటేయాలా అప్పారావు గారు? రాత్రి 8 తర్వాత సరైన వైద్య సదుపాయాలు నూజివీడు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో లేక అర్ధాంతరంగా అసువులు బారుతున్నందుక మీకు ఓటేయాల్సింది అప్పారావు గారు? ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేసిన డిఏఆర్ కాలేజీని ప్రభుత్వ కాలేజీ నుండి ప్రైవేట్ కాలేజీగా చేసినందుక మీకు ఓటేయాల్సింది చెప్పండి అప్పారావు గారు? నూజివీడు IIITని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చినందుక మీకు ఓటు వేయాల్సింది అప్పారావు గారు? 60 కోట్లతో న్యూజివీడులో స్కిల్ కాలేజీని నిర్మిస్తున్నామని చెప్పి నేటికి కనీసం శంకుస్థాపన కూడా చేయలేకపోయినందుక అప్పారావు గారు మీకు ఓటేయాల్సింది? మీకు దేని కోటేయాలి? 22 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిలో భవనాలు నిర్మిస్తున్నామని గడిచిన 5 సంవత్సరాలుగా చెప్పడమే కాని అది పూర్తి చేసి వాడుకలోకి తీసుకురానందుక మీకు ఓటేయాల్సింది అప్పారావు గారు? కేంద్రీయ విద్యాలయం వచ్చేస్తుందని చెప్పి పాత ప్రభుత్వం స్కూల్ కి రీమోడలింగ్ పేరుతో 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మసిబూసి మారేడుకాయ చేసినట్టు చేసినందుక మీకు ఓటేయాల్సింది అప్పారావు గారు? నూజివీడు పట్టణంలో ఏ వార్డు చూసినా పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసినందుక మీకు ఓటేయాల్సింది అప్పారావు గారు? నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నులు, నీటి కుళాయి పన్నులు ఛార్జీ పెంచి అదనంగా చెత్త పన్ను కలిపినందుక మీకు ఓటేయాలా అప్పారావు గారు? నూజివీడు పట్టణంలో స్వాతంత్ర సమరయోధులు, మహనీయుల పేరుతో ఉన్న పార్కులు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మార్చినందుక మీకు ఓటేయాలా అప్పారావు గారు? ఆగిరిపల్లి దగ్గరలో ఉన్న బ్రహ్మలింగం చెరువుని పర్యాటక కేంద్రంగా చేస్తామని చెయ్యనందుక మీకు ఓటేయాల్సింది అప్పారావు గారు? ముసునూరు మండల కేంద్రంలో బస్టాండ్ కూడా కట్టలేకపోయినందుక మీకు ఓటేయాల్సింది అప్పారావు గారు? చట్రాయి మండలంలో 8 గ్రామాల్లో ప్రజలు ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నందుక మీకు ఓటేయాల్సింది అప్పారావు గారు? తమ్మిలేరు ద్వారా చట్రాయి మండలానికి తాగునీరిస్తామని ఇవ్వనందుక మీకు ఓటేయాల్సింది అప్పారావు గారు? చట్రాయి ప్రజలకు బస్టాండ్ కూడా కట్టలేనందుక మీకు ఓటేయాల్సింది అప్పారావు గారు? చట్రాయి మండల కేంద్రంలో కనీస వసతులు లేని ఆసుపత్రి కూడా లేనందుక మీకు ఓటేయాల్సింది చెప్పండి అప్పారావు గారు? ప్రపంచ ప్రసిద్ధి చెందిన న్యూజివీడు మామిడి తోటలు రైతులు నరికి వేసే దుస్థితికి తీసుకొచ్చినందుక మీకు ఓటేయాలా అప్పారావు గారు? న్యూజివీడు మండలంలో ఎస్టీలు ఎక్కువగా నివసిస్తున్న గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా కనీస వసతులు కూడా కల్పించలేని దుస్థితికి తీసుకొచ్చినందుక మీ కోటేయాలా అప్పారావు గారు? నూజివీడులో 1000 ఎకరాల ప్రభుత్వ ఫారెస్ట్ రెవెన్యూ భూములున్న పారిశ్రామికంగా నూజివీడుని అభివృద్ధి చేయలేకపోయినందుక మీ కోటేయాలా అప్పారావు గారు? నూజివీడు నియోజకవర్గంలో ఏ గ్రామంలో సరైన రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణానికి గత 5 సంవత్సరాలుగా నిధులు తీసుకురాలేకపోయినందుక మీకు ఓటేయాలా అప్పారావు గారు? మీ కుటుంబ సభ్యులే 50 సంవత్సరాల క్రితం క్రీడల నిర్వహణ కోసం విరాళంగా ఇచ్చిన శ్రీ రాజా MVKN అప్పారావు బహదూర్ ఆట స్థలాన్ని మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా అభివృద్ధి చేయలేనందుక మీకు ఓటేయాల్సింది అప్పారావు గారు? న్యూజివీడు ప్రాంత అభివృద్ధిలో చెరగని ముద్ర వేసిన గొప్ప నాయకుడిగా ప్రజా హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న దివంగత డాక్టర్ MR అప్పారావు గారి విగ్రహాన్ని కూడా న్యూజివీడులో ఏర్పాటు చేయనందుక మీ కోటేయాల్సింది అప్పారావు గారు? నూజివీడు విజయవాడ 4-వే లైన్ వేయిస్తానని చెప్పి కనీసం రోడ్లకు పడిన గుంతలు కూడా పూడ్చనందుక మీ కోటేయాల్సింది అప్పారావు గారు? నూజివీడు వయా ముసునూరు గోపవరం మీదుగా జిల్లా కేంద్రమైన ఏలూరుకు వెళ్లే R&B రహదారి డబుల్ రోడ్డుకు టెండర్లైపోయి నేటికి 4.5 సంవత్సరాలవుతున్నా కూడా రోడ్డు నిర్మాణం ప్రారంభించనందుక మీ కోటేయాల్సింది అప్పారావు గారు? నూజివీడు నియోజకవర్గంలో ఉన్న R&B రహదారులు అద్దంలాగే మెరిసిపోతున్నందుక మీ కోటేయాలా అప్పారావు గారు? నూజివీడు పట్టణంలో విపన్నపేట రోడ్డులో జగనన్న టౌన్షిప్ పేరు మీద 44 ఎకరాలు అధిక రేటుతో కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వ నిధులు 50 కోట్లు దుర్వినియోగం చేసి కనీసం లేఅవుట్ కూడా వేయలేనందుక మీ కోటేయాలా అప్పారావు గారు? విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీని గత 5 ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా రిజర్వేషన్, అర్హత మార్కులు లేని అనర్హులకు లక్షలాది రూపాయలకు అమ్ముకొని ప్రతిభ గల నిరుద్యోగులను మోసం చేస్తున్నందుక అప్పారావు గారు? ప్రాథమిక సహకార సంఘం అధ్యక్ష పదవుల్లో ఓట్లు వేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు దక్కకుండా చేసి
అసలు ఓట్లే వేయని పెట్టుబడిదారులకు కట్టబెట్టినందుక మీకు ఓటేయాలా అప్పారావు గారు? నియోజకవర్గ పరిధిలోని ముసునూరు, నెక్కలం, గొల్లగూడెం, చెక్కలపల్లి తదితర గ్రామాల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు పేరుతో వాగులు, చెరువులు సమీపంలో 10 లక్షలు కూడా విలువ చెయ్యని పనికిరాని భూములను కోట్లాది రూపాయలతో ప్రభుత్వం కొనుగోలు చేయించి కోట్లు కొల్లగొట్టినందుక అప్పారావు గారు? నూజివీడు మార్కెట్ యార్డ్ ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వేషన్ అయిందని అక్కసుతో 5 ఏళ్లుగా భర్తీ చేయకుండా ఎన్నికలకు నెల ముందు ఓట్ల కోసం భర్తీ చేసి ఎస్సీల పట్ల తీవ్ర వివక్ష చూపినందుక అప్పారావు గారు? కాట్రేనిపాడు, రావిచర్ల, సుంకొల్లు, లోపుడి, చెక్కపల్లి, ముక్కొల్లుపాడు తదితర అటవీ పరివాహక గ్రామాలలో అడవి భూములను, కొండలను 3000 ఎకరాల వరకు ఆక్రమించిన ఆక్రమణదారుల వద్ద 60 కోట్ల వరకు వసూళ్లు చేసి అసైన్డ్ పట్టాలను ఆక్రమణదారులకు ఇచ్చినందుక అప్పారావు గారు? బలివే, ఎల్లాపురం ఇసుక క్వారీల ద్వారా తమ్మిలేటి ఇసుకను గత 5 ఏళ్ల నుండి కాంట్రాక్టు పనులకు, కంపెనీలకు అక్రమ పద్ధతిలో ఇసుకను తరలించి లక్షలు కొల్లగొట్టినందుక అప్పారావు గారు? చెరువులు, వాగుల నుండి మట్టిని 5 ఏళ్లలో 365 రోజులు కొల్లగొట్టి అక్రమంగా కోళ్ల వ్యాపారాలకు, ప్రైవేట్ పరిశ్రమలకు, ప్రైవేట్ భవంతులకు తరలించి లక్షలాది రూపాయలను పక్కదారి పట్టించినందుక అప్పారావు గారు? ఆరిగిపల్లి, నూజివీడు మండలం పరిసర ప్రాంతాల్లో కొండలను కొల్లగొట్టి క్వారీలను ఏర్పాటు చేసి కొండమట్టిని నేషనల్ హైవే రోడ్ల కాంట్రాక్టర్లకు అక్రమంగా మట్టిని తరలించి కోట్లను దిగమింగినందుక అప్పారావు గారు? నూజివీడు పట్టణంలో టీడీపీ హయాంలో 80% పూర్తయిన టిడ్కో G+3 భవనాలను గత 5 ఏళ్లుగా పూర్తి చేయకుండా 3000 మంది లబ్ధిదారులను మోసగించినందుక అప్పారావు గారు? నూజివీడుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హామీ ఇచ్చి నెరవేర్చినందుక అప్పారావు గారు? మీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి గ్రామస్థాయి నుండి రాష్ట్రంలో అన్ని పదవులు మీ పార్టీ వారు ఉండగానే, మీ పార్టీ అధికారంలో ఉండగానే గడిచిన 5 సంవత్సరాల కాలంలో నూజివీడుకు చేసింది శూన్యం అప్పారావు గారు? నూజివీడు ప్రజలారా ఆలోచించండి. అభివృద్ధి చేసేవారు కావాలి నూజివీడికి, మాటలు చెప్పేవారు కాదు. ఈసారి ఎన్నికల్లో మరో ఛాన్స్ వైసీపీ ఎమ్మెల్యేకిస్తారా? కుల పెద్దలు చెప్పారని ఓటు వేయకండి, అభివృద్ధి చేసే కొలుసు పార్థసారథి గారికే ఓటు వేసి నూజివీడు అభివృద్ధికి తోడ్పడండి. నూజివీడు అభివృద్ధి, భావి తరాల భవిష్యత్తు అర్థం చేసుకుని మీ అమూల్యమైన ఓటును వేయండి. ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొలుసు పార్థసారథి గారికి, ఏలూరు లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. 3 పర్యాయాలు స్థానిక శాసనసభ్యుల పరిపాలన చూసి ప్రజలకు అభివృద్ధి ఏమిటో నూజివీడు ప్రజలకు తెలిసొస్తుంది దొరగారు. ఇచ్చిన మాట తప్పకుండా పార్థసారథి, పుట్ట మహేష్ యాదవ్ గార్లు నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం, ఏలూరు లోక్సభ నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందడుగు వేస్తున్నారు. తొలి అవకాశంగా పార్థసారథి గారికి, పుట్ట మహేష్ యాదవ్ గారికి ఛాన్స్ ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏమిటో క్షేత్రస్థాయిలో చూడండి. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీర్వదించిన ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించండి. అభివృద్ధికి పాటుపడండి. కేంద్ర ప్రభుత్వం నూజివీడు నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి నిమిత్తం మంజూరు చేసియున్న నిధుల నుండి అక్షరాల 15,51,52,614 రూపాయలు జగన్ రెడ్డి సర్పంచుల ప్రమేయం లేకుండా రాత్రికి రాత్రే దోచుకొని పంచాయతీలను నిర్వీర్యం చేసి గ్రామ అభివృద్ధికి అడ్డుకున్న దుర్మార్గుడు జగన్ రెడ్డి.